బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్బాల్ బాలికల జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ సాఫ్ట్బాల్ బాలికల జట్టు బంగారు పతకం సాధించింది. ఈ నెల 21 నుంచి 25 వరకు బీహార్ పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ సాఫ్ట్బాల్ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించింది. సచివాలయంలో తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ బాలికల జట్టుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన సంఘం ఆవిర్భావం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా భాగ్యనగర్ జర్నలిస్టు యూనియన్ ఆవిర్భవించింది. భాగ్యనగర్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశాన్ని సీతాఫల్ మండిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమస్యలపై చర్చించారు. జర్నలిస్టులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన సత్యమనే, అంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఆగిపోవడం, అంటే ఇక్కడ సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ చాలా జర్నలిస్ట్ యూనియన్స్ ఉండడం వల్ల ఆయన అభిప్రాయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. వేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఏదైనా సరే మన జర్నలిస్ట్కి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి యూనియన్లో ఏ యూనియన్ అయినా పర్వాలేదు, జర్నలిస్ట్ న్యాయం జరిగితే సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మన యూనియన్ జర్నలిస్ట్ యూనియన్కు అండగా నిలబడాలనే ఒకే ఒక సంకల్పంతో ఆయన నిర్ణయించుకున్న ఈ భాగ్యనగర్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పడింది. అది గత 4 రోజుల నుండి మేము ఇద్దరం కలిసి కార్యాచరణకు మొదలుపెట్టాం. ఈ విషయం ఏంటంటే ప్రస్తుతానికి మన దగ్గర లేవదీస్తున్న సమస్యలకు, ఇక్కడ ఉన్న సమస్యల గురించి ముఖ్య ఉద్దేశంతో ఇస్తున్నాం. అంటే కార్యాచరణ ఏందో ఆ బుక్ల రాసి పెట్టడం, అదే మన సత్యమనే దేవని చెప్పినాం, అనౌన్స్ చేయమని చెప్పినాం. ఎక్కడ ఆగిపోతుంది పంచాలు అంటే ఆగిపోవచ్చు. ఎందుకు ఆగిపోతుంది అంటే ఒక్కరితో కాదు, యూనియన్ అంటే అందరు కలిసి ఉండడం. నేను ఒక్కరి నుంచి ఉంటే కాదు, మీరందరూ కూడా నాకు సహకారం చేయాలి, నేను మీకు సహకారం చేయాలి. అందరూ 10 మంది కలిస్తేనే యూనియన్ అవుతుంది. అదే ముందుకు పోతుంది. ముందుకు పోతుందా ఆగిపోతుందా అంటే స్వార్థపరులు ఉంటే ఎన్నైనా ఆగిపోతుంది. ఇక్కడ స్వార్థం లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈక్వలే. నేను ప్రెసిడెంట్, ఆయన ఇది అని నేను ఎవ్వరికి చెప్తాను. ఇక్కడ అందరు కూడా ఈక్వల్. మీ ఇష్టం ఉన్నట్టే చేద్దాం, అందరు కలిసి ఒక అభిప్రాయానికి వస్తే ముందుకు వెళ్తాం, అంతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నాం ఎన్నో విషయాలు, ముందుకు పోవాలి అనుకొని చాలా రోజుల నుంచి మేము అనుకుని ఈ రోజుకి అయింది. మనం కుత్బుల్లాపూర్ మేడ్చల్ డివిజన్లో 11 kV కొత్త ఫీడర్ను సుభాష్ నగర్లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా పలు కాలనీలోని విద్యుత్ హెచ్చుతగ్గులు, విద్యుత్ పోవడం లాంటి సమస్యలను అధిగమించవచ్చు అని చీఫ్ జనరల్ మేనేజర్ సాయిబాబా అన్నారు. ఈరోజు సుభాష్ నగర్ సబ్స్టేషన్ మేడ్చల్ డివిజన్లో జయరామ్ నగర్ ఫీడర్ సంబంధించిన వరకు లాస్ట్ సమ్మర్లో 174 amps పీక్ లోడ్ వచ్చింది. దానికి సంబంధించి ఎస్సీ గారి ద్వారా సీజన్ గారికి ప్రపోజల్స్ పంపిస్తే దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొత్త ఫీడర్ ఎరెక్షన్ అండ్ కొత్త బ్రేకర్ ఎరెక్షన్ సబ్స్టేషన్లో చేయడం జరిగింది. సో దాంతో జయరామ్ నగర్ బ్రేకర్ని బైఫర్కేట్ చేయడం ద్వారా 174 amps విడగొట్టి ఈచ్ ఫీడర్ మీదకి 75 amps చొప్పున తీసుకొచ్చినాం. సమ్మర్లో ప్రతి ఫీడర్ 100 amps వరకు వెళ్తుంది. దీనివల్ల ఈ జయరామ్ నగర్, దుర్గా ఎస్టేట్స్, మిగతా కాలనీల పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరు వినియోగదారులకి ఇంకా మంచి రిలయబిలిటీ పవర్ సప్లైని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు మా కొత్త CMD గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నాణ్యమైన విద్యుత్తుని అందించడం కోసం చేస్తున్న ప్రయత్నాలలో మొదటి భాగంగా ఈరోజు సుభాష్ నగర్ సబ్స్టేషన్లో ఫీడర్ని చార్జ్ చేసుకున్నాం. కాలనీ ప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సృజనాత్మక ఆలోచనలకు, భావితరాల నాయకత్వానికి నిలువుటద్దంలా నిలిచే ప్రపంచ ప్రతిష్టాత్మక టెడెక్స్ వేదికపై చిన్నారులు పంచుకున్న ఆలోచనలు, మాటలు అందరినీ అబ్బురపరిచాయి. మియాపూర్లోని శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్వేస్ క్యాంపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెడెక్స్ వేదికపై పాఠశాల విద్యార్థులు చూపించిన ప్రతిభ అందరినీ అలరించింది. క్యాంపస్ ప్రిన్సిపల్ భావన పథక్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులు అనేక అంశాలపై తమదైన శైలిలో మాట్లాడారు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, ప్రపంచ దేశాల్లో భారతదేశ పాత్ర తదితర అంశాలపై నిశితమైన భావనలతో విద్యార్థులు మాట్లాడారు. ఈ సందర్భంగా భావన పాతక్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన TEDx వేదికలపై ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని,
మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాయిలో మాట్లాడడం గర్వకారణంగా ఉందని అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. నేటి పోటీ ప్రపంచానికి విద్యార్థులను సన్నద్ధం చేసేలా శ్రీ చైతన్య విద్యా ప్రణాళిక ఉంటుందని పాఠక్ పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా బొప్పన, చీఫ్ అకాడమీ ఆఫీసర్ పుష్పవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. తెలంగాణ బీఎస్పీ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందించిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీని బీఎస్పీ సీనియర్ నాయకులు కేశవరావు, నవీన్, హరిబాబు, నాగరాజుల ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోని వైజయంతి థియేటర్లో షోను ఉచితంగా ప్రదర్శించారు. ఈ షోను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చిత్ర దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు, ఇతర సాంకేతిక బృందాలతో పాటు వందలాది మంది బీఎస్పీ కార్యకర్తలు, స్వెరోస్ అభిమానుల మధ్య తిలకించారు. చిత్ర ప్రదర్శనకు ముందు ఆర్ఎస్పీ థియేటర్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా ప్రవీణ్ ఐపీఎస్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతుంది. ఈ సందర్భంగా బీఎస్పీ నేతలు, స్పెరోలు మాట్లాడుతూ ఆర్ఎస్పీ జీవితం ఎందరికో ఆదర్శమన్నారు. ఆయన జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలను ప్రవీణ్ ఐపీఎస్ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారు. దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఓట్లు అమ్ముకోకపోతే మరి ఆ ఓటును సక్రమంగా వినియోగించుకుంటే మన జీవితాలు ఎంత గొప్పగా మారతాయి. మనకు ఎలాంటి నాయకులు కావాలని అనుకునే ప్రతి ఒక్క యువకుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. అందుకొరకు అందరు కూడా ఈ రోజు మరి ఇక్కడ ఉండే స్థానిక నాయకులందరూ కూడా, ఈ నాచారం పెద్ద మనుషులందరూ కూడా మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజు వైజయంతి సినిమా హాల్ను హైర్ చేసుకొని ఇక్కడ ఈ స్థానిక ప్రజలందరూ కూడా ఈ సినిమా చూపిస్తున్నారు. తెలంగాణలో చాలా చోట్ల కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు సినిమాను హైర్ చేసుకుని, తెలంగాణలో కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో, కర్నూలులో, తర్వాత ఎమ్మెగనూరులో, అదేవిధంగా మరి ఏలూరులో, విజయవాడలో ప్రతి చోట కూడా ఈ సినిమా చాలా గొప్పగా ప్రదర్శింపబడుతున్నది. అందుకొరకే ఇది నా మూవీ అని చూడకండి, దయచేసి మీ బిడ్డల మూవీ, మీ అందరి మూవీ, మన తెలంగాణ బిడ్డల మూవీ, మట్టి బిడ్డల మూవీ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువకులకు సంబంధించిన మూవీ ఇది. ఈ ప్రవీణ్ ఐపీఎస్ మరి దుర్గాదేవ్ నాయుడు గారు మరి డెబ్యూలోనే చాలా గొప్పగా ఈ మూవీని అతి తక్కువ సమయంలో మూవీని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఇక్కడి నుంచి చూసిన ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత మా పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్నాం. మా పిల్లల్ని కూడా మీలాగా ఆఫీసర్లు తయారు చేయాలనుకుంటున్నాం. ఇంత వివక్ష ఉండేనా ఆ రోజుల్లో, ఆ వివక్షను తట్టుకొని కూడా ఒకప్పుడు వివక్ష, ఈ మధ్యన వివక్ష కొంచెం ఒక టీవీ రిమోట్ ఇవ్వకపోతేనో లేకపోతే పాకెట్ మనీ ఇవ్వకపోతేనో 2 మార్కులు తక్కువ వస్తేనే ఈరోజు సూసైడ్ చేసుకునే ఈ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీఈ ఆశలతోను మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రసూరి సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పలు పెండింగ్ అభివృద్ధి పనులను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పలు సమస్యలపై రాసూరి సునీత విడతి పత్రం అందజేశారు. పెండింగ్ పనుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహులతో ఇవాళ 2 రోజుల పాటు ఆంధ్రరత్న భవన్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ శర్మిలారెడ్డి ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇవాళ 7 పార్లమెంటు స్థానాలు నర్సాపురం, ఏలూరు, నర్సారావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావాహులు ఈ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అప్లికేషన్స్ పెట్టుకున్న 280 మంది ఆశావాహులతో చర్చిస్తున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు ఈ ప్రక్రియ సాగనుంది. మిగతా 9 పార్లమెంటు స్థానాలు, ఆయా స్థానాల పరిధిలో ఉన్న 63 అసెంబ్లీ నియోజకవర్గాల దరఖాస్తుదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన పటాన్చెరు నియోజకవర్గం ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సత్యశీల్ అనే వ్యక్తి బీహెచ్ఈఎల్ ఎంప్లాయ్. ఇట్టి వ్యక్తి బీహెచ్ఈఎల్ కంపెనీ నందు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని ఫేక్ డాక్యుమెంట్లు చూపించి మోసం చేసినందుకు మల్లన్న గారి విఠల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆర్సీపురం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మొత్తం 7 వ్యక్తుల వద్ద 5,40,000 రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి
శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ లీడర్ శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపడతారు. ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరిగా ఇంట్లోకి చేరుకున్నారు. జైలు నుండి విడుదలైన మల్లేశం, రవిని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించడంతో వారు సంతోషపడ్డారు. గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్ కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సార్ సాయంతోనే తాము విడుదలయ్యామని మల్లేశం పేర్కొన్నారు. తమ విడుదలకు 30 లక్షల రూపాయల దాకా మా కోసం ఖర్చు పెట్టారన్నారు. దుబాయ్లో న్యాయ సేవల కోసం 13 లక్షలు ఇతర ఖర్చులు పెట్టి ఇయ్యాల ఇంటి దాకా రప్పించిండ్రు అని కొనియాడారు. తమ కుటుంబ సభ్యులను చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని, కేటీఆర్ సార్ దయతోనే వాళ్ళను చూస్తున్నారు. సార్కు రుణపడి ఉంటామని మల్లేశం తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసు కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇచ్చిన సామాన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే ఈ రోజు కోర్టు సమయం ముగియడంతో కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా ఈ పిటిషన్ను ప్రస్తావించారు. త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణకు సమయం లేదంటూ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. త్వరలో చెలో కొడంగల్ కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఎంత దోచుకున్నారో చెబుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిధులన్నింటినీ కొడంగల్కే మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీ కొడంగల్కు ఎన్ని స్కూల్స్ వస్తే నా ఆర్మూర్కు అన్ని రావాలి, నీ కొడంగల్కు ఎన్ని ఇళ్లు వస్తే నా ఆర్మూర్కు అన్ని రావాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన దాదాపు ప్రతి అభివృద్ధి నరేంద్ర మోదీ పథకాల ద్వారా జరుగుతున్నదే అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బీజేపీకి 50,000 మెజార్టీ తీసుకురావాలన్నారు. ఆర్మూర్ బీజేపీ అడ్డా అని నిరూపించాలన్నారు. మీకు చెప్పిన మాట ప్రకారం 3 నెలలైంది మీరు ఆశీర్వదించిన బిడ్డ ఎమ్మెల్యేగా. ఏ రోజన్నా నా తమ్ముడు వచ్చిండా, నా అన్న వచ్చిండా, నా బంధువులు వచ్చిండ్రా, పల్లెగంగారెడ్డి లాంటి వాళ్ళు మా భారత వాళ్ళు వచ్చింది, మళ్ళీ ఏమన్నా అధికారం చూపించిండ్రా? ఎవరి బతుకులు వాళ్ళని బతుకుమన్నా. కాంగ్రెస్ లేదు, టిఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ప్రజలంతా ఒకటే. కులం లేదు, మతం లేదు, అందరికి నేనున్నాను, అందరికి నేను మీ బిడ్డనని చెప్పాను. ఈరోజు ఒక్కడన్నా భయపెట్టేవాడు లేడు, బాధ పెట్టేవాడు లేడు. ఇప్పుడు ఉన్నదన్న అభివృద్ధి ఒకటే. ఈ రోజు నందిపేట స్కూల్ వెళ్ళి చూడండి, నవోదయ స్కూల్ వెళ్ళి చూడండి. మీ బిడ్డలు, మీ పేదోళ్ళ బిడ్డలు, మన పేదోళ్ళ బిడ్డలు చదువుకునే హాస్టల్లా 8 రోజుల నుంచి స్నానాలు చేస్తలేరు. ఏ నా కొడుకు పట్టించుకోలేదు. 10 ఏళ్ళ నుంచి ఒక్క గంటల ప్రాబ్లం సాల్వ్ చేశాను. కిచెన్ లేకపోతే కిచెన్ నడిపించాను. ఎన్ని కావాలంటే అన్ని స్కూల్ సొంత డబ్బులతో స్కూళ్ళలో పిల్లలకు, ఆడపిల్లలకు బాత్రూమ్ లభిస్తున్నాను. ఇక్కడ అవినీతి లేకుండా, అరాచకం లేకుండా మొత్తాన్ని క్లీన్ చేశాను. ఈ రోజు చెప్తున్నాను, ఊరుకు మీకు మాట ఇచ్చాను, ఊరికి ఇల్లు కట్టిస్తాను చెప్పాను. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పిస్తానన్నాను. ఈ 2 నెలల నుంచి ఏది ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. కొడంగల్ ఒక్కడు, కామారెడ్డి ఒక్కడు, కొల్లాపూర్ ఒక్కడు, ఈడొక్కడు నకిలీ డాక్టర్ 2 సార్లు పేలేడు, నేనే ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన భాషను మార్చుకుంటారని భావించామని, రోజురోజుకు సహనం కోల్పోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలకు మొగతనానికి సంబంధం ఏంటి అని నిలదీశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఇద్దరు మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడడం ఏమిటి అని ప్రశ్నించారు. చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను కడియం శ్రీహరి తప్పుపట్టారు. ప్రజల తరపున 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి తీరు జుగుప్సకరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని ఆరోపించారు. లోపాలు ఉంటే సరిచేసి రైతులకు నీళ్లు అందించాలని సూచించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ మొదటి రెండో సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శరలింగంపల్లి పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రేపు జరగనున్న ద్వితీయ సంవత్సరంని 4,54,000 మంది హాజరు కానున్నారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పాలసీ ఇంటర్వెన్షన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేష్, అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లిమ్మద్రి హాజరయ్యారు. గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధి దృక్పథాలపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు సోషియాలజీ డిపార్ట్మెంట్ ను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి దృక్పథాలతో అనేక నమూనాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి, దళిత గిరిజన అభివృద్ధి మొదలైన అంశాలు చూడాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకోవడమే కాదు, ఉపాధి పొందడానికి తగిన నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని లింబాద్రి సూచించారు. రాష్ట్ర మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీరంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మా ఉద్దేశం ఏమిటనంటే కనీసం ఇప్పుడైనా కూడా రాబోయే రోజులలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక కాంక్రీట్ సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్లో చర్చించినటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో అతి కొద్ది రోజులలోనే ప్రభుత్వానికి మేము ఒక నివేదికను సమర్పిస్తాం. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రత్యేక విధానాలను, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. బోగస్ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఫిరోజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓట్లు 21 లక్షలు ఉండగా 6,64,000 ఓట్లు నకిలీవే ఉండటం ఇందుకు నిదర్శనం అని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కొనసాగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. అలాంటిది ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో నకిలీ ఓట్లు ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ అవినీతి అక్రమాలతోనే ఈ స్థాయిలో బోగస్ ఓట్లు నమోదయ్యని విమర్శించారు. ఒకే ఇంటి నెంబర్పై 600 పైచిలుకు ఓట్లు ఉండటం ఏమిటని ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే వరకు తన పోరాటం కొనసాగుతుందని, ఈ క్రమంలో తన ప్రాణాలు పోయిన లెక్క చేయరని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అఫ్కతోకలు గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీతో మాట్లాడుతున్నా. టోటల్ 21 lakh ఓటర్లు ఉన్నాయి హైదరాబాద్లో. దానిలో 6,64,000 బోకస్, డూప్లికేట్, దొంగ ఓట్లు ఉన్నాయి. మొత్తం అలిగేషన్ పెట్టలేను, ఎవిడెన్స్ ప్రూఫ్ ఇస్తున్నా. 6 కేటగిరీస్లో మేము చేసినాం. ఫస్ట్ కేటగిరీ ఫోటో సిమిలారిటీ, దానిలో 1,16,000 ఓట్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు మీకు ఇచ్చిన. సెకండ్ షిఫ్టెడ్ ఓటర్స్, అది 2,88,000 ఉన్నాయి. థర్డ్ కేటగిరీ సింగిల్ ఓటర్, అంటే ఒక్క ఇల్లు మీద ఒక సింగిల్ ఓటర్. ఎంతమంది ఉన్నారు టోటల్ హైదరాబాద్లో? 1,74,000. ఎట్లా ఉంటారు తమ్ముడు? 1,74,000. ఇప్పుడు ఒకవేళ మీరు మలక్పేట్లో ఉన్నారు, మలక్పేట్లో సింగిల్ ఓటర్ 29,000 ఉన్నారు. మీ గల్లీలో ఎవరైనా సింగిల్ ఉంటారు, ఒక్కరు ఉంటారు. మీ బస్తీలో 2-3 ఉంటారు. మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీ 28,000. ఇట్లా చూస్తే 1,74,000 సింగిల్ ఓటర్లు. ఇది ప్రూఫ్లు ఇచ్చినాం. దాని తర్వాత డెత్ ఓటర్స్ టోటల్ హైదరాబాద్లో 15,000. దానికి డెత్ సర్టిఫికేట్ పెట్టినాం. ఫిఫ్త్ కేటగిరీ మోర్ దెన్ 50 ఓటర్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6 ఓటర్స్ కంటే ఎక్కువ ఉంటే
ఆ బిఎల్ఏతో అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ బూత్ లెవెల్ ఏజెంట్తో పోవాలి, వెరిఫికేషన్ చేయాలి, చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి డిప్టీ కమిషనర్కి. కానీ మీరు చూస్తే హైదరాబాద్లో 53,000 ఓటర్లు 680 హౌజెస్లో ఉన్నారు. అయితే 680 హౌజెస్, దానిలో 53,000. ఒక ఎగ్జాంపుల్ యాకుత్పురా మీకు ఇస్తే, యాకుత్పురా టోటల్ కాన్స్టిట్యువెన్సీలో 82 హౌజెస్ ఉన్నాయి. 82 హౌజెస్లో 6,500 ఉన్నారు. ఒక హౌస్ నెంబర్ చెప్తా మీకు. హౌస్ నెంబర్ 18-1-423/3/A/1. ఆ హౌస్లో 662 ఓటర్స్ ఉన్నారు. ఒక్క ఇంటి మీద. హైదరాబాద్ అల్వాల్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగేష్ గ్లిస్ ఈగల్స్ ఆసుపత్రి CEO పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను తిలకించి విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు పాఠశాల యాజమాన్యం సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని నాగేష్ గ్లెస్ ఈగల్స్ అన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అలాగే వారికంటూ ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని తెలిపారు. అంతేకాకుండా వారికి ప్రోత్సాహకరంగా తల్లిదండ్రులు కానీ టీచర్లు కూడా వారిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని డాక్టర్ నాగేష్ గుర్తు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క కృషి తెలివిని ఉపయోగించి సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందపడ్డారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగినప్పటికీ పలుచోట్ల పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు వెనుకకు పంపారు. తెలంగాణ వ్యాప్తంగా మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. నేటి నుంచి మార్చి వరకు పరీక్షలు జరగనున్నాయి. నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పడంచేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సునాయిత్రి అనే విద్యార్థిని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో విద్యార్థిని ఏడుస్తూ తిరిగి వెళ్లిపోయింది. కుతుబుల్లాపూర్లో షాపూర్ నగర్ ఎక్స్ రోడ్లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో పాము కలకలం రేపింది. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో పాము ఒక్కసారిగా భక్తుల మధ్యకు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే భక్తులు స్నేక్ క్యాచింగ్ టీమ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆలయానికి చేరుకున్న స్నేక్ క్యాచింగ్ సభ్యులు పామును పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో అక్కడ స్థానికులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.